ఫ్రెండ్స్, ఒక మనిషి తన లైఫ్లో కోరుకున్న విషయం నిజమైతే మనం హ్యాపీ అవుతాం. కానీ ఆ విష్ వల్లే మన లైఫే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయితే? అదే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అబ్సెషన్. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. స్టోరీ, పర్ఫార్మెన్సెస్, సస్పెన్స్, హారర్, ఎండింగ్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మూవీలోకి వచ్చేస్తే అబ్సెషన్ ఒక సైకలాజికల్ హారర్ మూవీ. డైరెక్టర్ సింపుల్ లవ్ స్టోరీని హారర్ ఎలిమెంట్స్తో మిక్స్ చేసి ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేశారు. సినిమా స్టార్టింగ్ నుంచి స్లోగా బిల్డప్ అవుతూ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లైటింగ్, కెమెరా వర్క్ మూవీ మూడ్ని బాగా ఎలివేట్ చేస్తాయి. ఇది జంప్ స్కేర్స్ మీద డిపెండ్ అయ్యే సినిమా కాదు, సైకలాజికల్ టెన్షన్ క్రియేట్ చేసి ఆ టైప్ మూవీ. బేర్ అనే యంగ్ మ్యాన్ చుట్టూ తిరుగుతుంది. బేర్ చాలా సైలెంట్, ఇంట్రోవర్ట్ పర్సన్. తన లైఫ్లో నిక్కీ అనే అమ్మాయిని చాలా ఇష్టపడతాడు, కానీ తన ఫీలింగ్స్ని ఓపెన్గా చెప్పలేకపోతాడు. ఒకరోజు బేర్కి తన కోరిక నిజం చేయగలిగే ఒక మిస్టీరియస్ ఆపర్చునిటీ దొరుకుతుంది. తన జీవితంలో ఒక్కసారి అయినా నిక్కీ తన వైపు చూడాలి అనే ఆశతో ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుంటాడు. మొదట్లో అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది. బేర్ కోరుకున్న లైఫ్ దొరికినట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత నిక్కీ బిహేవియర్ నార్మల్గా ఉండదు. తన ప్రేమ హెల్దీ రిలేషన్ లాగా కాకుండా ఎక్స్ట్రీమ్ అటాచ్మెంట్ మరియు అబ్సెషన్గా మారడం మొదలవుతుంది. బేర్ తన ఫ్రీడమ్ని కోల్పోతున్నాడు అని మెల్లగా అర్థం చేసుకుంటాడు. చిన్న డెసిషన్స్ నుంచి పర్సనల్ లైఫ్ వరకు ప్రతి విషయం ప్రెషర్గా మారుతుంది. తను క్రియేట్ చేసిన సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా అది అనుకుంటున్నంత ఈజీ కాదని తెలుస్తుంది. సినిమా ముందుకు వెళ్ళేటప్పుడు లవ్, కంట్రోల్, ఫియర్, గిల్ట్ అనే ఎమోషన్స్ ఎక్కువగా ఎక్స్ప్లోర్ అవుతాయి. బేర్ ఒక షార్ట్ కట్ తీసుకొని ప్రేమ పొందాలనుకోవడం వల్ల ఆ డెసిషన్ తన లైఫ్ మీద అన్ఎక్స్పెక్టెడ్ కాన్సిక్వెన్సెస్ తీసుకొస్తుంది. స్టోరీ క్లైమాక్స్ దగ్గర ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తుంది. నిజమైన ప్రేమ ఫోర్స్ చెయ్యలేం, మ్యానిప్యులేట్ చెయ్యలేం. అలా చేసినప్పుడు అది ప్రేమ కాకుండా అబ్సెషన్గా మారుతుంది. ఆ అబ్సెషన్ వల్లనే రిలేషన్షిప్స్, ట్రస్ట్ మరియు పీస్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. ఓవరాల్గా అబ్సెషన్ ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. హారర్ కన్నా ఎక్కువగా హ్యూమన్ ఎమోషన్స్, అన్హెల్దీ అటాచ్మెంట్ మరియు ఒక తప్పు డెసిషన్ లైఫ్ని ఎలా మార్చేస్తుంది అనే పాయింట్ మీద సినిమా ఫోకస్ చేస్తుంది. సస్పెన్స్, పర్ఫార్మెన్సెస్ మరియు సైకలాజికల్ టెన్షన్ ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్స్. హీరో పర్ఫార్మెన్స్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. క్యారెక్టర్ ఎమోషన్స్ని చాలా న్యాచురల్గా క్యారీ చేశాడు. ఫియర్, కన్ఫ్యూజన్, ప్రెషర్ అన్ని ఎక్స్ప్రెషన్స్ కన్విన్సింగ్గా ఉంటాయి. ఫీమేల్ లీడ్ కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ ఇచ్చింది. మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ తన క్యారెక్టర్ కంప్లీట్గా డిఫరెంట్ షేడ్స్ చూపిస్తుంది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా డీసెంట్గా ఇచ్చారు. టెక్నికల్ రివ్యూకి వస్తే సినిమాటోగ్రఫీ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. డార్క్ విజువల్స్ సైకలాజికల్ హారర్ ఫీలింగ్ని బాగా క్రియేట్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్లో టెన్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్లో పేస్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మూవీలో బెస్ట్ పార్ట్ కాన్సెప్ట్. రెగ్యులర్ హారర్ సినిమా కాకుండా మైండ్ గేమ్ లాగా ఉంటుంది. ప్రిడిక్ట్ చేయడం ఈజీ కాదు.
సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి డైరెక్టర్ బాగా ట్రై చేశారు. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తాయి. కానీ మూవీ పర్ఫెక్ట్ అని చెప్పలేం. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో. ఫాస్ట్ పేస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి పేషెన్స్ కావాలి. కొన్ని సినిమాస్ ఇంకా ఎమోషనల్గా కనెక్ట్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది. కొన్ని క్వశ్చన్స్ ఆడియన్స్ ఇమాజినేషన్కి వదిలేశారు. ఎండింగ్ కంప్లీట్గా సైకలాజికల్ మెసేజ్ మీద ఫోకస్ చేస్తుంది. సినిమా చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే లవ్ ఫోర్స్ చేయలేము, రియల్ ఫీలింగ్స్ని మ్యానిప్యులేట్ చేయడం డేంజరస్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. అబ్సెషన్ అనే ఎమోషన్ లవ్ కన్నా పవర్ఫుల్ అయితే లైఫ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డైరెక్టర్ క్లైమాక్స్ ద్వారా అదే మెసేజ్ని ఆడియన్స్కి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఓవరాల్గా సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి అబ్సెషన్ మంచి వాచ్. యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ సస్పెన్స్, పర్ఫార్మెన్సెస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎండింగ్ అనాలిసిస్ కోసం డెఫినెట్లీ చూడొచ్చు. నా రేటింగ్ 4/5. మీ రేటింగ్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, సెలబ్రిటీ కాంట్రవర్సీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.